ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. శ్రీ సాయి అమృతవర్షిణి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. భగవద్బంధువులారా, మనం గత సత్సంగంలో 5వ అధ్యాయం ప్రారంభంలో బాబా వారి యొక్క లీలలను గురించి చెప్పుకుంటున్నాం. చాందుపాటులకి మామిడి చెట్టు కింద దర్శనమిచ్చి ఆయన ఒక గొప్ప సిద్ధ పురుషుడిగా తనకు తానుగా ప్రకటితమైనటువంటి ఆ లీల భక్తులకి ఆనందం కలిగిస్తుంది. అలా బాబావారు చాందుపాటిల ద్వారా మనకి పరిచయం అయ్యారు. ఇప్పుడు చాందుపాటిలు అతని యొక్క భార్య తమ్ముని కొడుకు వివాహం కోసం ఆ పెళ్లి కూతురుది షిరిడి గ్రామం అవటంలో బాబావారిని తీసుకొని ఆ దంపతుల్ని ఆశీర్వదించడం కోసం బాబావారిని తీసుకొని బయలుదేరాడు షిరిడి వచ్చిన తర్వాత ఆ ఊరు బయట పొలాల్లో ఒక చోట కాస్త విశ్రమిద్దామని ఆగారు. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. అక్కడ ఖండోబా దేవాలయం అని ఉంది. అంటే గ్రామ దేవతగా చెప్తారు. షిరిడీకి సంబంధించినటువంటి గ్రామ దేవతగా ఖండోబాని కొలుస్తూ ఉంటారు. ఆ గ్రామంలో అప్పుడు 60-70 ఇళ్ళు మాత్రమే ఉండేది. ఆ దేవాలయం ఒకటి, ఆ స్థలం యజమాని ఎవరంటే ఆయన మహల్సాపతి. వాళ్ళ పొలంలోనే ఆ ఖండోబా దేవత ఉంటుంది. ఆయనే పూజారిగా ఉంటూ ఉంటాడు. అలా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్న మర్రి చెట్టులో 2 బండ్లు, ఆ ఎద్దుల బండ్లు 2 వచ్చి అక్కడ ఆగాయి. అందులో 2వ బండ్లో నుంచి ఈ పకీరు దిగాడు. యుక్త వయసులో ఉన్నటువంటి ఆ పకీర్ను చూసి మహల్సాపతి ఓ సాయి అన్నాడు. ఇక అప్పటి నుండి సాయి అని, సాయిబాబాగా బాబావారు ప్రఖ్యాతులయ్యారు. అక్కడి నుండి ఇంకా బాబావారు 1918 తన దేహ త్యాగం చేసేంత వరకు కూడా బాబా షిరిడి వదిలిపెట్టి వెళ్ళలేదు. ఇది సచరిత్ర చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ మనం వాళ్ళ సత్సంగంలో ఈ సాయి అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుందాం. అసలు సాయి అనేటువంటి మాట అతని నోటి వెంట ఎందుకు వచ్చింది? ఈ మహల్సాపతిని భక్త మహల్సాపతి అని కూడా అంటారు. ఆయన ఖండోబా దేవాలయంలో పూజారిగా ఉంటూ ఉండేవారు. ఖండోబాని ఈశ్వరుని యొక్క ప్రతిరూపంగా చూస్తూ ఉంటారు. ఆ ఈశ్వరుడి యొక్క ఆరాధన చేస్తాడు కాబట్టి నిరంతరం కూడా ఈశా ఈశా అంటూ ఉంటాడు. మరి ఆయన ఈశ్వరుని ఆరాధిస్తాడు కాబట్టి ప్రతి వారిలో కూడా ఈశ్వరునే చూస్తాడు. ఎందుకంటే నిజమైనటువంటి భక్తులు, ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ దేవత గుడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇష్టదైవం అనేటువంటి ఆ వెంకటేశ్వరుని చూస్తారు. ఆ అమ్మవారి భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు, ఎంతో మంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా వాళ్ళ ఇష్టదైవాన్నే అవతల వారిలో చూస్తూ ఉంటారు. అదే సహజంగా జరుగుతూ ఉంటుంది. అందుకనే ఆయన ఏం చేశారు, ఆ వచ్చింది సాక్షాత్తు ఈశ్వరుడు అనుకున్నాడు. అందుకనే ఆ ఈశ అనేటువంటి మాటనే సాయి అని పిలిచాడు. మీరు సాయిని తిరగేసి చదివితే ఈశ అని కనపడుతుంది. సరే, అలా ఒక అర్థం తీసుకుందాం. ఇంకొక అర్థం సా ప్లస్ ఆయి. ఆయి అంటే అమ్మ అని అర్థం. అంటే మనం ఒక భక్తి పారవస్యంలో ఉన్నప్పుడు సహజంగా ఏ భక్తుడైనా కావచ్చు, పరమాత్మని నిరంతరము కొలిసేటప్పుడు ఆ పరమాత్మ అంతటా ఉన్నాడని, అందరిలో ఉన్నాడని చూస్తారు. వాళ్ళ యొక్క ఆహార్యాన్ని చూసి ఎప్పుడూ కూడా వీళ్ళు ఫలానా, వీళ్ళని మనం ప్రేమించకూడదు, వీళ్ళు మనకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు అని చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే భక్తుని యొక్క ఉద్దేశం అదే. మీరు ఏ గ్రంథం చదువుతున్నారు, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఏ మతంలో ఉన్నారు అనేది కాదు. భక్తుడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం అదే, అంతటా భగవంతుని చూడటం. నువ్వు భక్తుడివి అయితే ఖచ్చితంగా అంతటా భగవంతుని చూస్తావు, అన్నిట్లో భగవంతుని చూస్తావు. ఎందుకని? ఈ సృష్టి అంతా సృష్టించబడింది ఆ భగవంతుడి వల్లే కదా. మరి ఆ భగవంతుడు అన్నిట్లో ఉన్నాడుగా. ఇప్పుడు ఆ మనిషిని ఒక భగవంతుడు, ఈ మనిషిని ఒక భగవంతుడు, ఆడవాళ్ళని ఒక భగవంతుడు, మగవాళ్ళని ఒక భగవంతుడు, ఆ కులం వాళ్ళని ఒక భగవంతుడు, ఈ కులం వాళ్ళని ఒక భగవంతుడు సృష్టించలేదు కదా. ఒక భగవంతుడిగా అందరినీ సృష్టించింది కాబట్టి అంతటా భగవంతుడు చూస్తాడు భక్తుడు. అందుకనే వాడు భక్తుడు అన్నాడు. మరి అలాంటి భక్తుడు కాబట్టే ఈయన ఏం చేశాడు, ఈ ఫకీర్లో కూడా ఈశ్వరుణ్ణి చూశాడు అనమాట. ఈశ్వరుని చూసి ఆ ఈశ్వర స్వరూపంగా భావించి సాయి అని పిలిచాడు.
మహారాష్ట్రలో సై అంటే అర్థం ఏమిటంటే మరాఠీలో దైవ సమానులు అని అర్థం. అంటే దైవంగా భావించారు. ఎందుకు అంటే మనని ఏ మాట ప్రకారం మనం చెప్తున్నాము ఈ మాట అంటే కబీరు తన దోహాల్లో భగవంతుణ్ణి సాయి అనే పిలిచేవాడు. అలాగే అనేకమైనటువంటి తుకారాం కీర్తనల్లో కానివ్వండి, కబీరు దోహాల్లో కానివ్వండి, ఆ ఈ పాండురంగడికి సంబంధించినటువంటి అభంగాలన్నిటిలో కూడా ఆ రోజుల్లో అక్కడ వార్కారి సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయంలో సాక్షాత్తు పరమాత్ముణ్ణి, ఆ విఠలుణ్ణి సాయి అని పిలిచేవాడు. అందుకనే వాళ్ళకి ఆ మాట భగవంతుని స్వరూపంగా వాడారు. అంతే తప్ప సాయి అంటే ఏదో ఒక అరబిక్ వర్డ్ అనో, లేకపోతే ఒక ఇస్లాం వర్డ్ అనో, లేకపోతే సాయిబనో రకరకాలుగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక పవిత్రమైనటువంటి శబ్దాన్ని. కావాలంటే ఇక్కడ మీరు ఒక యథార్థమైనటువంటి సంఘటన కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒకసారి బాబా వారి మీద ఒక నిందారోపణ మోపుతారు. అంటే ఎక్కడో బంగారం దొంగిలించబడి ఆ బంగారంతో సహా ఆ దొంగ దొరికితే నాకు షిరిడిలో ఉన్నటువంటి బాబా ఇచ్చాడని చెప్తాడు ఆ పోలీసులతో. అప్పుడు ఆ పోలీసు వాళ్ళు బాబా వారికి సమన్స్ ఇష్యూ చేస్తే ఆ సమన్లు బాబా వారు తీసుకొచ్చి ఇచ్చి పడేస్తారు. అప్పుడు ఆయన అందరికీ కూడా భగవంతుడి స్వరూపంగా భావిస్తూ ఉన్నాం మేమంతా కూడా, కాబట్టి కోర్టు వారు ఎవరన్నా ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి విచారించమంటే కోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ఆఫీసర్ వచ్చి అక్కడ విచారిస్తారు. విచారిస్తే అప్పుడు ఆ విచారణలో బాబా చెప్తారు, నీ పేరేమిటి అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే వీళ్ళందరూ నన్ను సాయిబాబా అంటారు అన్నాడు. అంటే బాబా ఆయనకి ఆయన పేరు పెట్టుకోలే, ఆయన నేను నామానికి అతీతుడిని అని చెప్పాడు. మీ మతం ఏమిటంటే కబీరు అన్నాడు. కబీర్ అంటే ఏమిటి? భగవంతుడే, ఒక గొప్పవాడు. ఆ గొప్ప మతం నాది అన్నాడు. అంటే బాబావారి వయసు ఎంతంటే లక్షల సంవత్సరాలు అని చెప్పారు బాబావారు. ఇలా బాబావారు చెప్పినటువంటిది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం బాబావారి యొక్క సచ్చరిత్ర చదివేటప్పుడు ఆ సాయి అనేటువంటి పదం ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కోట్లాది మంది భక్తులు సాయి సాయి అని కలవరిస్తున్నారు. దాదాపుగా 1970 నుంచి తీసుకుంటే 2020 వరకు ఒక 50 సంవత్సరాలు ప్రతి ఇంట్లో పిల్లవాడు పుడితే వాళ్ళకి ఇష్టదైవం వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల పేరులో లేకపోతే వాళ్ళ తాత ముత్తాతల పేరులో ఎవరైనా పెద్దవాళ్ళ పేరుతో పాటు, లేకపోతే వాళ్ళకి ఏదైనా మొక్కులుంటే ఆ మొక్కు ఉన్నటువంటి దేవతతో పాటు, లేదా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ పేరుతో పాటు సాయి కూడా కలిపి పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా వెంకటేశ్వర స్వామి నామం తర్వాత ఎక్కువగా వినపడేది సాయి నామం. దాదాపుగా మనం వెళితే ప్రతి ఇంట్లో అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు ఖచ్చితంగా బాబావారి పేరు ఉంటుంది. ఇలా 100% సాయిబాబా పేర్లు మనకు కనపడతాయి. వాళ్ళ వ్యాపార సంస్థలకు కనపడతాయి. అలాగే వాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తున్నా లేకపోతే వాళ్ళ ఇల్లు కట్టుకున్నా కూడా ఇంటి మీద కూడా బాబా వారి పేర్లే పెట్టుకున్నారు. ఇలా సాయిబాబా వీళ్ళ జీవితాల్లో ఒక భాగం అయిపోయారు. సాయిబాబా భక్తుల యొక్క జీవితంలో బాబా వేరు, లేకపోతే వీళ్ళు వేరు కాదు. బాబా వారి జీవితంలో అయిపోయాడు. వాళ్ళ ఇంట్లోకి వచ్చేసాడు, వాళ్ళ వ్యాపారంలోకి వచ్చేసాడు, వాళ్ళ ఇంటి మీద పేరయ్యాడు, వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి పిల్లల పేరయ్యాడు. ఇలా బాబా ఒక వాళ్ళ యొక్క ఆత్మబంధువు అయిపోయాడు. ఆ పేరుకి ఎంత అంటే పవర్, ఆ పవర్ ఎంత పవర్ ఉంటే అలా అవుతుందండి. మరి చాలా మంది మనకి మన భారతదేశం ఎంతో మంది ముద్దు బిడ్డలు అంటే ఎన్నో పవిత్ర ఆత్మలు గురువులుగా వచ్చారు. మహాత్ముల ముద్దు బిడ్డడు అంటారు భరద్వాజ్ మాస్టర్ గారిని. అలా ఎంతో మంది గురుతుల్యులు మన భారతదేశంలో ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. మరి ఇంతమంది పుణ్యాత్ములు పుట్టినటువంటి ఈ గడ్డ మీద భారతదేశంలో ఇంతమంది గురువులలో ఎవరికీ లేని వైభవం మీరు ఒకసారి గమనించినట్లయితే, సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలా వెళుతున్నారో, కలియుగ ప్రత్యక్ష దైవం అని మనం ఎలా చెప్పుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళుతున్నామో, తిరుమల తర్వాత 2వ స్థానంలో షిరిడి ఉంది. ఇది ఎవరైనా ప్రచారం చేశారా? పోని బాబావారు సాయి అని పేరు పెట్టుకొని సాయి అని ఏమైనా కావాలని పెట్టించాడా మాల్సా పశ్చాత? ఈ సాయి అనేటువంటి నామంలో ఉన్నటువంటి శక్తి వాళ్ళ ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళింది. 180 దేశాలలో బాబా భక్తులు ఉన్నారు. మరి ఇలాంటి
భక్తులు, బాబా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో బాబాని ఆరాధిస్తున్నారు, ఎక్కడెక్కడో బాబా గుళ్ళు కట్టారు. అనేకమైనటువంటి వాళ్ళు కుల మతాలకు అతీతంగా బాబా దగ్గరికి వచ్చి స్వాంతన పొందుతున్నారు, షిరిడీ దర్శిస్తున్నారు. ప్రతిరోజు 50,000 మంది వస్తున్నారు. ఏదైనా పర్వదినం అంటే లక్షల్లో వస్తున్నారు బాబా దగ్గరికి. బాబాకి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్రహ్మాండంగా విద్యను బోధిస్తున్నారు. అలాగే ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. బాబా కోసం వెళ్ళేటువంటి యాత్రికుల కోసం అతి తక్కువ ధరలో వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే మంచి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఇలా బాబా మీద కనీసం అక్కడ ఆ ప్రాంతంలో ఎంతమంది బ్రతుకుతున్నారో ఆలోచించండి. ఈ సాయిబాబా అనేటువంటి దైవం పేరు మీద ఎన్ని దేవాలయాలు వెలిశాయి, ఎంతమంది బాబా మీద ఆధారపడి ఉన్నారు. భక్తులు కావచ్చు, పనివాళ్లు కావచ్చు, పూలవాళ్లు కావచ్చు, బట్టల వాళ్ళు కావచ్చు, పూజా ద్రవ్యాలు అమ్మేవాళ్లు కావచ్చు. ఎంతమంది, ఒకళ్ళ ఇద్దరా చెప్పండి? బాబా, అసలు బాబా సామ్రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటే సాయిబాబా అనేటువంటిది ఒక వ్యవస్థ, ఈ రోజుల సమాజంలో ఒక భాగం అంతే. బాబాని వేరుగాను, బాబా లేకుండా మీరు సమాజాన్ని చూడండి ఒకసారి. ఎక్కడ లేడు బాబా? మీరు హాస్పిటల్కి వెళ్ళండి, బాబా భక్తుడు కనపడతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, బాబా భక్తుడు కనపడతాడు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళండి, బాబా కనపడతాడు. స్కూల్కి వెళ్ళండి, బాబా కనపడతాడు. మీరు ఎక్కడ బాబాని లేకుండా చేయగలరా చెప్పండి? బాబా అనేటువంటిది ఈ విశ్వమంతా వ్యాపించిపోయింది. ఎందుకని? ఆ సాయి అనేటువంటి శబ్దంలోనే ఉంది పరమాత్మ అని. ఆయన పరమాత్మ అనుకుని సాయి అని పేరు పెట్టాడు. ఆ పరమాత్మ అనుకుని సాయి పేరు పెట్టాడు కాబట్టి, పరమాత్మ అంతటా ఉన్నాడు కాబట్టి అందరూ ఆ సాయిని ఆరాధిస్తున్నారు. ఇంకా దీంట్లో సందేహం ఎందుకు? ఒక చిన్న మాట, చాలా పేర్లు ఉన్నాయి కదా, చాలా పేర్లు పెట్టుకోవచ్చు కదా, మరి ఆ పేరుకే ఎందుకు అంత పవర్ వచ్చింది? అంటే ఆ పేరులో శక్తి ఉందిగా. మనం చెప్పుకుంటే సా ప్లస్ ఆయి అనుకున్నాం. ఆయి అంటే అమ్మ. ఈ విశ్వమంతా ప్రకృతి అమ్మ. అమ్మ కానిది ఏముంది చెప్పండి? ప్రకృతిలో ఈ పంచభూతాలు కానివ్వండి, ప్రకృతి అంతా కానివ్వండి, ఎవరి సృష్టి? ప్రకృతిని మనం అమ్మ అని పిలుస్తామే. సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. అక్కడ మహారాష్ట్రలో తండ్రిని బాబా అని పిలుస్తారు, అక్కడ ఈశ్వరుని బాబానే ఆరాధిస్తారు. అలా బాబాని చూడగానే ఆ భక్తుడికి అనిపించింది, అతను భక్తుడు కాబట్టి అనిపించింది ఆ మాట. కాబట్టే ఆ భక్తుడికి ఆ ఫకీరు వేషంలో ఉన్నటువంటి రూపాన్ని చూసి ఆయన వెంటనే మరి సాయి అని పిలిచాడు. అలాగే ఆయన తండ్రి అనుకొని అందరూ కూడా బాబా అని సాయిబాబా అన్నారు. బాబా వారు కూడా ఆ నామాన్ని అంగీకరించారు. అంగీకరించి అందరూ పిలుస్తుంటే ఆయన కాదనలేదు కదా. ఎవరి సొంత వాళ్ళు పిలుచుకుంటారు. ఎందుకంటే పరమాత్మ రూపానికి గుణానికి అతీతుడు. ఆయన నామరూపాలకు అతీతుడు కాబట్టి ఆయన వాళ్ళు ఏ పేరుతో పిలుచుకుంటే నాకెందుకని ఆయన నిరంతరం కూడా పరమాత్మ అనుసంధానంలోనే ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా వ్యక్తిగతమైనటువంటి, ఆయన స్వార్థంగా ఎప్పుడు ఏ రోజు ఆలోచించలేదు. మనకి సాయి సచ్చరిత్రలో చూసేటువంటి లీలలు చూసినట్లయితే బాబా లీలన్నీ కూడా ఇదే మనకు బోధిస్తూ ఉంటాయి. పైగా బాబావారు వచ్చినటువంటి మొదట్లో బాబావారు ఉండటానికి ఎక్కడా వసతి లేక, అది పాడుబడినటువంటి మసీదు. ఇక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, చాలా మంది విమర్శించే వాళ్ళు మాట్లాడుతుంది బాబాని మసీదులో ఉన్నారు కాబట్టి ఆయన ఆ ఇస్లాం మతానికి చెందినవారు అని అనుకుంటున్నారు. అందుకనే బాబా వారి యొక్క సచ్చరిత్రని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రతి అంశాన్ని గమనిస్తూ వెళ్తే బాబావారు ఎవరూ ఉపయోగించినటువంటి మసీదు. మసీదు అంటే ఎప్పుడు మసీదు అంటాం చెప్పండి? మన గుడి అనుకోండి, ప్రతిరోజు కూడా శుభ్రం చేస్తాము, దీపారాధన చేస్తాము, ఆ దేవుడికి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. అలాగే మసీద్ అంటే కూడా ప్రతిరోజు శుభ్రం చేస్తారు, ప్రతిరోజు కూడా వాళ్ళు 5 పూట్ల నమాజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ పవిత్రమైనటువంటి ప్రదేశంగా వాళ్ళు భావిస్తారు. అలా ప్రార్థన జరిగేటువంటి ప్రదేశం కాదు సుమండి. అందుకనే బాబావారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? భక్తులందరూ కూడా శుభ్రం చేశారు. బాబావారు దాన్ని ద్వారకామాయి అని పెట్టారు పేరు. ద్వారకామాయి అన్నారు ఆయన. దాంట్లో కూడా ఆయి ఉంది. అంటే ఏంటి? తల్లి. ఆ ద్వారకామాయి అంటే కోరికలు తీర్చేటువంటి తల్లి. అక్కడ తలుపులే ఉండేవి కాదు, ఎవరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు బాబా దగ్గరికి. అలా బాబా భక్తులు తన దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునేలాగా బాబా ఒక అగ్నిహోత్రాన్ని కలిగి అక్కడ ప్రతిరోజు కూడా ఆయన నిత్యము కూడా కొన్ని ఇళ్లలో భిక్ష చేస్తూ ఉన్నారు. పైగా బాబా మొదట్లో వచ్చినప్పుడు చూస్తే ఆయన
షిరిడీలో అంతకు ముందే ఉన్నటువంటి కొంతమంది యోగులతో ఆయన సాంగత్యానికి ఇష్టపడ్డారు. వాళ్ళలో దేవీదాసు అనేటువంటి ఒక ఉపాసకుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి గుళ్ళో ఉండేవాడు. ఆయన హనుమత్ ఉపాసకుడు. ఉదాహరణకు అనుకుందామండి, మనం అనుకుంటున్నాం ఏదైనా అనుష్ఠానంలో ఉండేటువంటి వాళ్ళు వెంటనే ఎవరైనా మోసగాడు కానివ్వండి, లేకపోతే ఎవరైనా దొంగ ఫకీరు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక దుర్మార్గపు ఆలోచనలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వెంటనే గుర్తుపడతారు. అసలు వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వరు. అట్లాంటిది షిరిడీలో బాబా వారు ఈ దేవీదాస్ అనేటువంటి హనుమత్ ఉపాసకుడితో ఎక్కువగా ఉండేటువంటి వాడు. ఈ దేవీదాస్ అనేటువంటి అతను ఈ భక్తమాల్సాపతికి బాగా పరిచయస్తుడు. వీళ్ళందరూ కూడా గౌరవంగా గురువుగా భావించేటువంటి వాడు. అటువంటి దేవీదాస్ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు బాబావారు. ఆ హనుమత్ మందిరంలో ఉంటూ ఉండేవాడు. అలాగే ఈ చావడిలో కూడా, అంటే వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా గడుపుతూ ఉంటారో అలాంటి మందిరంలో, ఆ ఆంజనేయ స్వామి మందిరంలో కానీ లేకపోతే చావడిలో కానీ కూర్చుంటూ ఉండేవాళ్ళు. ఈ ఆధ్యాత్మిక విషయాల్ని వాళ్ళతో పంచుకుంటూ ఉండేవారు. అలాగే కొంతకాలానికి జానకీ దాస్ అనేటువంటి ఇంకొక యోగి పొంగవుడు కూడా వాళ్ళతో కలుస్తాడు. ఆయన కూడా ఒక గోసాయి. అతను కూడా బాబావారిని చాలా ఇష్టపడి బాబావారితో కలిసి ఉంటూ ఉండేవాడు. ఒకసారి పూనా తాంబే నుంచి ఒక వైశ్య యోగి, అతడు గృహస్థుడు, అతని పేరు గంగాగిరు. అతను కూడా ఈ బాబాను చూసిన తర్వాత బాబా అంటే చాలా ఇష్టపడి అతను అంటాడు. బాబావారు ఏం చేసేవారంటే ఆయన ఊరికే ఉండకుండా వీళ్ళతో గడుపుతూ సత్సాంగత్యం చేస్తూ అక్కడ లెండి తోట అని ఒక తోట ఉండేది. అక్కడ వెళ్ళి పిచ్చి మొక్కలన్నీ కూడా పీకేసి మంచి పూలు పూసేటువంటి ఆ బంతి పూలు, గన్నేరు పూలు, అట్లా పూలు పూసేటువంటి కొన్ని మొక్కలు, ఆ కాలంలో దొరికేటువంటి మొక్కలేవో తీసుకొచ్చి అక్కడ నాటి వాటికి నీళ్లు పోస్తూ ఉండేవాడు బాబావారు. ఇప్పుడు కూడా మనం లెండి బాగులో బాబావారు ఉపయోగించినటువంటి ఆ బావిని చూడొచ్చు. బాబా గారు పెంచినటువంటి ఆ లెండి బాగ్ అనేటువంటి స్థలాన్ని బూటి కొని అక్కడే బాబావారి యొక్క సమాధి మందిరాన్ని నిర్మించడం జరిగింది. అంటే బాబావారు ముందుగానే షిరిడిలో నిశ్చయించుకున్నారనమాట. వారు దేహత్యాగం చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంచాలి అనేటువంటి ప్రదేశాన్ని కూడా బాబావారే ముందుగా నిర్ణయించుకున్నట్టు ఈ యొక్క ఘట్టం ద్వారా చెప్పుకోవచ్చు మనం. ఈ గంగాగిరు అనేటువంటి అతను షిరిడిలో ఉన్నటువంటి గ్రామస్తులతో అంటూ ఉండేవాడు, ఈ మణి ఇచ్చట ఉండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు, కాని ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకొనినది, కనుకనే సాయిబాబా అను నీ మణిని రాబట్టుకొనగలిగెను. ఎంత గొప్ప మాట చూడండి. ఈయన వైశ్యయోగి అయినటువంటి గంగాగీరు బాబాను చూసి చెప్పినటువంటి మాట ఇది. బాబావారిని ఒక మణిలాగా పోల్చాడు. ఈయన వాళ్ళ కుండలతో నీళ్లు మోస్తున్నాడు, ఆ చెట్లకు పోస్తున్నాడు. ఈయన సామాన్యుడు కాదయ్యా, చాలా పుణ్యాత్ముడు. ఈ ఈ మహనీయుడు ఈ ఈ గడ్డ మీద కాలు పెట్టాడు కాబట్టి రేపు ఇది మహాపుణ్యక్షేత్రం అవుతుందని ఆ రోజుల్లోనే బాబావారి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఏవలా గ్రామంలో ఆనందనాథుడు అనేటువంటి ఒక యోగి ఉండేవాడు. ఆయన అక్కలకోట మహారాజు గారి శిష్యుడు. ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి ఈ జానకీదాసు తర్వాత దేవీదాస్తో కలుస్తూ ఉండేవాడు. అలా ఒకసారి షిరిడి వచ్చారు ఆయన. ఆయన వచ్చినప్పుడు బాబావారిని చూసి, ఈయన ఒక అమూల్యమైనటువంటి రత్నము, సామాన్య మానవుల వలె కాంపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు, ఈయన ఒక అమూల్యమైన వజ్రము, ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు అని ఆనందనాథుడు కూడా బాబా గురించి అంటాడు. ఆయన మణి అన్నాడు, ఈయన రత్నం అన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళు సాధనలో ఉన్నారండి. జానకీదాస్ కానివ్వండి, దేవీదాస్ కానివ్వండి, గంగాగిరి కానివ్వండి, ఆనందనాథ్ కానివ్వండి, వీళ్ళందరూ హిందూ సాధువులు. వాళ్ళు గొప్ప సాధనలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ యొక్క ఆనందనాథుడు అక్కల్కోట మహారాజు గారి యొక్క శిష్యుడు. ఈ దేవీదాస్ అనే అతను హనుమత్ ఉపాసకుడు. ఒకసారి ఆ షిరిడిలో బాగా వర్షం పడుతుంది అనమాట. విపరీతమైన వర్షం పడి నీళ్లు వచ్చేస్తాయి. నీళ్లు వచ్చేస్తే అన్ని మునిగిపోతాయి. అప్పుడు ఈ దేవిదాసు వీళ్ళందరూ కూడా హనుమత్ మందిరంలో అక్కడికి వెళ్తారు. అప్పుడు అక్కడ గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఆంజనేయ స్వామి పక్కన తడవట్లేదు కదా,
ఆ గట్టు ఉంది కదా, ఆ గట్టు మీద కూర్చోండి అంటే ఆయన దేవుడు ఎప్పుడు కూడా దేవుడి స్థానంలో ఉండాలి, కానీ ఆయన పక్కన మనం కూర్చోకూడదు అని చెప్పేసి హనుమంతుడిని గౌరవిస్తూ బాబావారు కిందే ఉన్నారు తప్ప ఆ పైకి వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఏదో ఎవరెవరో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారండి. బాబావారిని అంటే బాబావారి భక్తుడిగా చెప్తున్నాను నేను. బాబావారిని కనుక మనం అర్థం చేసుకొని సాయి సచ్చరిత్రను మనం చదువుతూ వెళితే బాబా సాయి సచ్చరిత్ర సాయిబాబా భక్తులకి ఎంత గొప్ప మార్గదర్శనం తెలుసుకోండి. మనం దూపు గ్రామం గురించి మనం మాట్లాడుకున్నాం గత ప్రసంగంలో. ఆ గ్రామానికి నేను కూడా వెళ్ళాను. బాబా ఉన్నటువంటి ప్రదేశం అదంతా కూడా చూశాను నేను. అక్కడ బాబా వారికి సంబంధించినటువంటి భక్తులు బాబా వారిని వినాయకుడి రూపంలో ఒక దేవాలయం కట్టారు. అంటే బాబా వారిలో గణపతిని చూసుకున్నారు. బాబా వారి ముఖానికి బదులుగా గణపతి ఆకృతిని ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి దేవాలయం. అక్కడ ఒక గురువు గారు ఉంటారు. ఆయన ఆ ప్రాంతం అంతా కూడా బాబా యొక్క తత్వాన్ని బోధన చేస్తూ ఉంటారు. ఒక ఆశ్రమం పెట్టుకున్నారు దూప్ గ్రామంలో. ఔరంగాబాద్ దగ్గర నుంచి మనం వెళ్ళాలి ఆ గ్రామానికి. అక్కడికి వెళితే సాయి భక్తులు చూసిరండి. ఇలా బాబా వారి గురించి తెలిసినటువంటి వాళ్ళు, బాబా గారి గురించి ఈ సాయి సచ్చరిత్ర ద్వారా బాబా తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు. ఎందుకంటే మనం సత్సంగంలో బాబా సచ్చరిత్రను ఆధారంగా చేసుకుని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. బాబా వారు షిరిడీ వచ్చినటువంటి కొత్తలో బాబా వారికి పేరు పెట్టినది ఎవరు? శివభక్తుడు. ఆ ఈశ్వరుని యొక్క భక్తుడైనటువంటి భక్త మహాసపతి, ఆయన హిందువు. తర్వాత బాబా వారు ఎవరితో ఉన్నారు? షిరిడీలో ఉన్నంత కాలం ఆయన చేసింది భిక్షాటన చేశారు. ఆయన ఎక్కడా కూడా ప్రతిరోజు కూడా ఆ ద్వారకామాయిలో నవాజ్ చేసినట్టు గాని, ముస్లిం ప్రార్థనలు చేసినట్టుగా గాని, లేకపోతే ముస్లిం మతానికి సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి జీవించినట్టు గాని లేదు. బాబావారు ప్రతిరోజు కూడా భక్తమాల్ స్థాపతితో కలిసి, ఆచాకోతో పాటిలతో కలిసి ఆయన నిద్రించేవారు. అలాగే నిత్యము కూడా అగ్నిహోత్రాన్ని కలిగి ఉన్నారు. అలాగే తులసి కోటతో ఉన్నారు బాబావారు. అక్కడ జరుగుతున్నటువంటి హారతులు కానివ్వండి, బాబావారి యొక్క ఆ పాదాలకు అభిషేకం చేయటం కానివ్వండి, బాబావారికి చేసేటువంటి పూజార్చనలు అన్నీ కూడా ఆ రోజుల్లోనే హిందువులే బాబా చుట్టూ చేరి పూజలు చేశారు. బాబా ఎప్పుడూ కూడా ఎవరిని కాదనలేదు. ఒక హిందూ మతాన్ని మాత్రమే ప్రోత్సహించారంటే అలా కాదు. ఏ భక్తులు ఏ మతం వారు వచ్చినా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటే కాదనట్లేదు. కానీ ఇప్పుడున్నటువంటి కొంతమంది విమర్శకులు బాబా వారికి ఒక మతాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. అలా మతాన్ని ఆపాదించే పనులు బాబా ఎప్పుడూ చేయలేదని నా ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళు అవగాహన లేక మాట్లాడుతున్నారో, అవగాహన ఉండి మాట్లాడుతున్నారో, కానీ మనకు బాబా సచ్చరిత్ర ప్రమాణంగా తీసుకున్నట్లయితే బాబా ప్రయాణంలో బాబా షిరిడీ వచ్చిన తరువాత జరిగినటువంటి లీలల్ని సాయి సచ్చరిత్ర ప్రమాణంగా తీసుకుని మనం అడుగులు వేద్దాం. అడుగులు వేసినప్పుడు బాబా వారి పేరు ఎవరు పెట్టారు, బాబా ఎక్కడున్నారు, బాబా ఏం చేశారు, ఏ పనులు చేశారు అనేది మీకు మీరుగా విశ్లేషించుకోండి. మీరే ఒక అవగాహనకు వస్తారు. ఎందుకంటే బాబా భక్తులైనటువంటి వాళ్ళు బాబాని హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి వాళ్ళకి ఈ ప్రమాణమైనటువంటి సాయి సచ్చరిత్రలో ఒక్కొక్కసారి ఆ లీలలు చదువుతూ ఉంటే హృదయానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. కొంతమంది బాబా సచ్చరిత్రని పూర్తిగా చదవక, బాబా సచ్చరిత్ర పైన అవగాహన లేక కొంతమంది సాయి భక్తులు వాళ్ళ మాటలు విని ఏదో అపోహలు పడుతున్నారు. దయచేసి అపోహలు పడవద్దు. బాబా సచ్చరిత్రలో బాబా గురించి అన్ని విషయాలు కూడా పొందుపరచబడ్డాయి. అందుకనే 1-2 సార్లు ఈ సచ్చరిత్రని మీరు పారాయణ చేయండి. అలాగే మీ మందిరాలలో అక్కడ మీరు ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే, చక్కగా విశ్లేషించే వాళ్ళు ఉంటే కనుక ప్రతి మందిరంలో కూడా సాయి సచ్చరిత్ర మీద సత్సంగాలు జరగాలి. బాబా గురించి, బాబా తత్వం యొక్క ఆవశ్యకత ఈ యొక్క సమాజానికి ఎంతో ఉంది. బాబా చెప్పినటువంటి మార్గము అందరి మధ్య ఐకమత్యంగా అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించేటువంటి జీవన విధానాన్ని బాబా బోధించారే తప్ప ఎవరిని విమర్శించడం గాని, ఈ పరస్పర ప్రతీకారాలు లేకపోతే ఈ మత ఛాందసమైనటువంటి విషయాలను ఎప్పుడు కూడా బాబా గారు ప్రోత్సహించలేదు. ఒక మతాన్ని ఎప్పుడు కూడా బాబా గారు ఉద్దేశించి బాబా గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. బాబా గారు ఒక మతానికి సంబంధించిన ప్రతినిధిగా ఇప్పుడు వ్యవహరించలేదు. ఆయన మతాలకు అతీతుడు, కులాలకు అతీతుడు, ఆయన ఒక గొప్ప అవతార పురుషుడు అని చెప్పేటువంటి లీలలు ఎన్నో బాబా సచ్చరిత్రలో మనకు కనపడతాయి. ముందు వాటినన్నింటినీ కూడా తెలుసుకుందాం. ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం
అందరిపైన సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతానికి స్వస్తి. సర్వం సద్గురు పాదార విందార్పణమస్తు. శుభం భూయాత్.